గుడ్ మార్నింగ్ ఆల్. నేను పొద్దున్నుంచి లెగిసి మా బాబుని స్కూల్‌కి పంపించే వరకు ఏం చేస్తుంటాను అన్న వీడియో నేను మీకు చూపిస్తాను. ఓకే. స్టార్ట్ చేస్తా ఇప్పుడు. పొద్దున్నే అయితే నేను లెగిసి ముగ్గేస్తాను. ముగ్గేయటం అయిపోయింది. ఇంకా వంట బల్ల, 2 ప్లేట్లు ఇవన్నీ శుభ్రం చేసేసుకొని బాబుకి లంచ్ ప్రిపేర్ చేయాలి. పిల్లలు నిద్రపోతున్నారు. సౌండ్ చేస్తే మాత్రం మా బుడ్డోడు లేచేస్తాడు. చాలా జాగ్రత్తగా సర్దాలి అంట్లు. లేకపోతే ఇంకేం లే, వాళ్ళు లేచారంటే నాకు పని కూడా కాదు. బంగాళదుంపలు ఉన్నాయి. బంగాళదుంపలు కట్ చేసుకొని మా బాబుకి అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. కూరలో ఉల్లిపాయలు మాత్రం యమాకాటుకున్నాయి, కళ్ళు మంటలొచ్చేస్తున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా అంతే మంటున్నాయి బాబోయ్. ఏదన్నా పచ్చడి చేసుకుందామన్నా కానీ మంట అదిరిపోతుంది అనమాట. ఒక్క మిరపకాయ వేసుకుంటే కూర అంతా కారం అయిపోతుంది. కారం కూడా వేసుకునే పని లేకుండా వేయటమే మానేసేస్తాను నేను. ఒక్కొక్కసారి దీంట్లోనే కొద్దిగా సాల్ట్, పసుపు, మా బుడ్డోడు అంటున్నాడు, ఎగుస్తాడు. ఈ కొద్దిగా వేగినాక బంగాళదుంపలు వేసుకున్నాము. ఉల్లిపాయలతో పాటు సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయండి. బంగాళదుంపలు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోండి, బాగుంటాయి. కండ్రెక్కకుండా వేయించేటప్పుడు కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగుంటాయి అన్నమాట.
ఇవి మూత పెడితే మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి. అదే మూత లేకుండా ఉంటే కొంచెం పొడి పొడిగా ఉండి తినడానికి కూడా బాగుంటాయి. మెత్తగా అయిపోతుంటే పేస్ట్ అయిపోయి తీయగా కూడా ఉంటున్నాయి బంగాళదుంపలు ఏంటో. ఏమైనా నేను చిన్నపిల్లలప్పుడే కూరలైనా ఏమైనా టేస్ట్ కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు పిల్లలకి పాపం ఏ కూర వండి పెట్టినా టేస్ట్ ఉండదు. మందులు వేసి బాగా పండించేస్తున్నారు ప్రతిదీ కూడా. అందువల్ల అసలు టేస్ట్ ఉండట్లేదు. మా అమ్మగారు ఇంట్లో అయితే చాలా ప్లేస్ ఉండేదన్నమాట. అక్కడ వంకాయలు, మా నాన్నగారు ఉన్నప్పుడు వంకాయలు, గోంగూర, చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు, పొట్లకాయ స్థలం చాలా ఉండేదన్నమాట. ఆ కొద్దిగా స్థలంలోనే ఎన్ని రకాల కూరగాయలు, మళ్ళీ పూల మొక్కలు కూడా ఉండేవి మా ఇంట్లో. చాలా బాగుంటది, చాలా బాగుంటది. రేకులు ఇల్లు మా అమ్మ వాళ్ళది. ఎంత బాగుంటది అంటే మా పెద్ద వేప చెట్టు ఒకటి ఉండదు, చాలా బాగుంటది అన్నమాట. ఇల్లు ఒక పల్లెటూరులో. అమ్మో మా అబ్బాయిలు వేసేసాడు. వస్తున్నానమ్మా వీక్షిత్, వస్తున్నా వస్తున్నా. వాడి గోలలో పడిపోయి ఇది హైలో పెట్టానంటే మాడిపోతాయి. ఇదో ఇదో ఏంటమ్మా, అబ్బో 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 అబ్బో. ఏం లేచావా? లేచావా? ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్ టైం అవుతుంది లేకమా. దీక్షిత్, స్కూల్ టైం అవుతుంది అన్నయ్య లేకమనమ్మా. పాలు తాగుతావా? మమ్మల్ని ఆకలి వచ్చింది. అమ్మో ఆకలి వచ్చింది. మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఓయ్, ఎందుకు పాలు కలుపుతున్నావు? దీక్షిత్, పాలు తాసుకొని ఇలా మెడ మీద వేసుకొని నా కొడుకు చేస్తారు. చేపేశాడు, చేస్తారంట. చేపేశాడు మా అబ్బాయి. ఇందాక చెప్పాను కదా మా అమ్మగారు ఇంట్లో పెద్ద వేప చెట్టు, అది చాలా బాగుంటది. మా ఇల్లు ఏ ఇల్లు అయినా కానీ పుట్టిల్లు అంటే చాలా బాగుంటది కదా ఎవరికైనా సరే. అందరి ఇల్లు ఒక రకంగా ఉండేది, మా ఇల్లు ఒక్కడే డిఫరెంట్ గా ఉండేది. అక్కడ ఆ చెట్లు అవి చాలా బాగుండేది. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు స్కూల్లో నుంచి ఫ్రెండ్స్ వస్తే ఏమి ఇల్లు భలే ఉంది, వాతావరణం బాగుంది అంటే, ఎట్లా అంటే ఇప్పుడు చెట్లు అవన్నీ ఉండి జామకాయ చెట్టు అలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇంట్లో. ఇప్పుడు వేప చెట్లు తీసేసాం మా పెద్ద బాబు పుట్టినాక. అంతకుముందు ఉండేది. ఆ వేపాకంతా పడిపోయి కింద ఊడవలేక, ఇంటింత చెత్త ఊడవలేక, అమ్మ చేయలేక, మేము అంతా ఊడవలేక ఆ వేప చెట్టు నరికిచ్చేసాము. అందుట్లో ఆ వేప చెట్టు ఏంటంటే మాకు ఇంటికి తీగలు, కరెంటు తీగలు ఉంటాయి అన్నమాట. అవి అలా పడిపోతే మళ్ళీ తీగలు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పెద్ద చెట్టు ఇల్లు పాడైపోయింది అని చెప్పేసి పెద్దబాబు పుట్టినాక కట్ చేపిచ్చేసాము చెట్టుని. జాంకాయ చెట్టు అవన్నీ అలాగే ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు. ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. కానీ ఇప్పుడు అంత లుక్ లేదు, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మ చనిపోయి 3 years అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి 2 years అయ్యి 3rd year బిగిన్ అయిందనమాట. ఎట్లా అయినా ఇంటికి పెద్ద దిక్కు ఉంటే చాలా బాగుంటది, ఎవరికైనా సరే, ఏ కుటుంబానికైనా సరే. మా ఇంట్లో ఎవరూ లేరు ఇప్పుడు. ఆ ఇల్లు కూడా చాలా బోసురుమంటా ఉంది. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తున్నాం అనమాట. ఆ కళ లేదు, అది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మూడు బారిపోయింది అనమాట ఇల్లు కూడా. మేము ఉండట్లేదు, ఇంకా ఈయన జాబ్ పర్పస్ గా ఇంకా అక్కడ ఉంటాం ఎందుకులో, దూరం నుంచి తిరగటం ఎందుకని మేము కూడా విజయవాడ వచ్చేసాం. కానీ ఎన్నున్నా ఏదున్నా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, ఎంత ఇంట్లో ఉన్నా, పుట్టింట్లో ఉన్న దారి మాత్రం వేరు. ఆడపిల్లకి అయితే చెప్పలేను ఇంకా ఆ మాట. ఆ ఇంట్లో ఉన్నంత స్వతంత్రం ఇంకెక్కడా ఉండదు. అమ్మా నాన్న దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడా దొరకదు కూడా. ఇప్పుడేంటి, మనం ఏదైనా తినకపోయినా, ఏదైనా నొప్పి వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా అమ్మలాగా బతిలాడేవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. కనీసం తిన్నావా అని అడగడానికి కూడా ఉండదు. ఎంతైనా పుట్టింట్లో ఉన్నట్టు అమ్మ అడిగినట్టు హస్బెండ్స్ అడగాలని, అత్తమామలు అడగాలని లేదు కదా.
ఒక్కోసారి బాధేస్తుంది. ఏంటి అమ్మా నాన్న లేకుండా అప్పుడే మేము ఇలా ఒంటరోళం అయిపోయామని బాధేస్తుంది ఒక్కోసారి. కానీ తప్పదు కదా. బాగుందండి. ఇంట్లో తగినంత కారం. ఉరి ఉరి పడిపోతావురా, సరిగ్గుండ్రా. మా బాధలు ఇది, ఈ పిల్లలతో వంటలు పనులు. ఒక నిమిషం, కొద్దిగానే కారం వేస్తానండి. మా బాబు అయితే కారం అస్సలు తిండు, వెనక్కైనా తీసుకొస్తాడు. బయట మాత్రం బిర్యానీలు, లెగ్ పీసులు, తందూరీలు ఎంత మంటున్నా ఊదుకుంటా తింటారు. ఇంట్లో మాత్రం ఏ కూర వండినా కారం ఉంటే తినరు. మా బాబు ఎలా ఉన్నాడో తెలియదు, అందరి పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు. కారం వేసాను, పొడి మసాలా వేస్తున్నాను. అబ్బా ఇషిత్ మూత కాలిందిరా. అడతా ఏంటి ఊగిపోతున్నా? దీక్షిత్ ఊగిపోతున్నావు ఏంటమ్మా? అయిపోయింది, అయితే అయిపోయింది. వస్తున్నా ఉండు. ఏరా మాకు కొంత చూడు, అసలు కింద పడుకోబెట్టగానే ఏడ్చేస్తున్నాడు, బెడ్ మీద వేయగానే ఏడుస్తున్నాడు. ఎత్తుకొని ఉండాలా మెలుగుతోందని చెప్పి నిన్ను? ఆహా, ఊనా ఊనా. 7:30 అయిపోతుంది, లేకు. 7:30 అవుతుందమ్మా. బాత్రూమ్ కూర్చుంది కానీ. గుడ్ మార్నింగ్ ఆల్. వెళ్ళి చిచ్చు పోసుకోండి బాబు. ఇవాళ శనివారం, తలకు పోసుకోలేదు కదా. పర్లేదురా, సాయంత్రం పోస్తా. పెట్టుకున్నావా? అషిత్ నానా పట్టు, టైం అయిపోయింది. అంత వేలు లేవు, సరిపోతాయి గొంతుకి. నొప్పి అంటున్నావు కదా. టీవీ చూస్తా కూర్చోవటం కాదు, అన్నం తినమని చెప్తున్నా నేను. అంతే, టీవీ చూస్తా కూర్చుంటే ఎప్పుడు కావాలి? టైం ఎంత అయిపోయిందో పట్టు. స్నాక్స్ పప్పుండ పెట్టాను, తినేసే. ఓకేనా? ఊరు నుంచి వచ్చినాక ఫ్రూట్స్ తెప్పిస్తాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి కాదు కదా తమ్ముడితో. ఓకేనా? రానా, అక్కడే అతుక్కుంటే ఎట్లా? త్వరగా కానీ, షూ వేసుకో. నేను పైన అమ్మమ్మకి వెళ్ళి బాయ్. ఓకే.